నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ హయాంలో అతనిదే హవా. ఎమ్మెల్యే మారిపోయి కొత్త ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు కూడా అతనిదే పెత్తనం. గుడివాడలో ప్రస్తుతం జరుగుతోంది ఇది. వైసీపీ హయాంలో గుడివాడలో దందాలు సెటిల్మెంట్లతో రెచ్చిపోయిన కామేపల్లి తులసిబాబు అనే గడ్డం గ్యాంగ్ లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నమ్మిన బంటుగా మారిపోయాడు. షాడో ఎమ్మెల్యేగా వసూళ్లు, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ అరాచక శక్తి రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో 6వ నిందితుడు. అధికారులు ఎమ్మెల్యేను కలవాలంటే ముందు తులసిబాబు దర్శనం తప్పదని ప్రచారం జరుగుతోందంటే అతని పవర్ ఏంటో అర్థమవుతోంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న టీడీపీ అధినాయకత్వం కాస్త ఆలస్యంగానైనా తులసిబాబుపై చర్యలు తీసుకోవడానికి పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి షాడో ఎమ్మెల్యే ఆట కట్టినట్లేనా? రైట్, దానికన్నా ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెరీ లేటెస్ట్ ఫ్రమ్ విజయసాయి రెడ్డి, వైసీపీ రాజ్యసభ ఎంపీ. ఆయన కాసేపటి క్రితమే ట్వీట్ చేశారు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా. ఇక పూర్తిగా తను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవటం లేదని, రేపే రాజ్యసభ ఎంపీకి కూడా రాజీనామా చేస్తానని, ఇన్నాళ్ళు తనని ప్రోత్సహించిన ఆదరించినటువంటి వైఎస్ కుటుంబానికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతి గారికి, దాంతోపాటుగా ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ 9 సంవత్సరాల పాటు ఎంతో ఎంకరేజ్ చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ట్విట్టర్ వేదికగా. అలాగే జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అనే ఒక మాట కూడా అన్నారు. వీ హ్యావ్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అలాగే ఇక ఏ రాజకీయాలు కూడా ఉండవు, చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందంటున్నారు. రైట్, ఎనివే ఇప్పటి వరకు తర్వాత మేము వస్తున్నాము, మళ్ళీ అధికారంలోకి మేము వస్తున్నాం అన్న ఆయన ఇప్పుడు అసలు వెళ్ళిపోతున్నాను అంటున్నాడు రాజకీయాల నుంచి. దీని గురించి షార్ట్ డిస్కషన్, దాని తర్వాత గుడివాడ షాడో ఎమ్మెల్యే గురించి కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు, అలాగే ఏపీసీసీ మైనారిటీ స్టేట్ అబ్జర్వర్ కూడా ఉన్నారు ఆయన. అలాగే జనసేన పార్టీ నుంచి అవినిగడ్డ వేణుగోపాల్ గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా ఉన్నారు. సార్ కోటేశ్వర గారు నమస్తే. సార్ చూసారా, కాసేపటి క్రితమే విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు, ఇదేమి April 1 కూడా కాదు, రేపేమి April 1 కాదు, ఒకవేళ అట్లాంటిది ఏమన్నా అనుకుంటే ఆయన ఏదన్నా అఫ్కోర్స్ హీ కెన్ చేంజ్ ఆఫ్ హిజ్ మైండ్ ఎనీ టైం, అది ఇండివిజువల్గా ఎవరిష్టం వాళ్ళది. సార్ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆయన రేపే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడు అంటున్నాడు, కానీ అలాగే రాజకీయాల నుంచి కూడా దూరం అవుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా వైసీపీకి కూడా రాజీనామా చేస్తానని అర్థం. సో హీఈస్ క్లియర్లీ డిస్టెన్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ వైసీపీ పార్టీ. వైసీపీ నుంచి దూరంగా వెళుతున్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే రాజకీయాలకి దూరంగా ఉంటాను, ఏ రాజకీయ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు. మరి నిన్న మొన్నటి వరకునేమో ఇంకేముందో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మీ సంగతి తెలుస్తామన్న ఆయన విత్ ఇన్ డేస్లోనే ఇక నేను రాజకీయాల్లోకి రాను, వెళ్ళిపోతున్నాను అంటాన్ని ఎలా చూడాలి? అలాగే 2 రోజుల క్రితమే మనం చూసాము, మనం డిస్కస్ కూడా చేశాము, మీరు కూడా ఉన్నట్టున్నారు. కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో ఆయన A2గా ఉన్నాడు, ఆయన అల్లుడికి సంబంధించిన బంధువులు ఆయన కూడా A4 ఆర్ సంథింగ్ ఎక్యూజ్డ్గా ఉన్నారు. మరి ఈ KSPLని తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ కర్నాటి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చేస్తున్నట్టుగా డీల్ కుదుర్చుకున్నారని వార్తలు కూడా వచ్చినాయి. ఇక్కడ ఏదో ఒక రకమైన కోఇన్సిడెన్స్ కనపడుతున్నట్టు అర్థమవుతుంది, ఒక రకమైనటువంటి ఒప్పందం లాంటిది ఏదో. ఐ మీన్, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ అబ్జర్వేషన్ సార్? అఫ్ కోర్స్ ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఇప్పుడు సినిమా కవి ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అని చెప్పి ఆడవారిని ఆడిపోసుకున్నారు, కానీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు లేదా ఆ బాపత్ అలాంటి వాళ్ళు అనేక మంది రాజకీయ నాయకులు చూసినప్పుడు రాజకీయ నాయకుల మాటలకు చేతలకు అర్థాలు వేర్లే అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వైసీపీ రాజ్యసభ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా 3 సంవత్సరాలు ఆ సభ్యత్వం కూడా ఉంటుంది. అటువంటి దాన్ని వదులుకొని వ్యవసాయం చేసుకుంటానంటే ఆయన వృత్తి వ్యవసాయం కాదు. ఈ వయసులో ఆయన చేసేటువంటి వ్యవసాయం ఏమీ లేదు. ఆయన చేసే వ్యవసాయం ఏంటో మనకి గతంలోనే తెలుసు ఆయనకి. అందువలన ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటాను, అందుకనే రాజ్యసభ పదవికి
తద్వారా పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. అందుకని ఈ మాటల్ని మనం ఏమి యాస్టీజ్ గా తీసుకోక్కర్లేదు. విజయసాయి రెడ్డి గారన్నా లేకపోతే ఇంకొకళ్ళన్నా వ్యక్తిగతంగా మీకు నాకు లేదా ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత ఏమీ లేదు. కానీ డూప్లిసిటీ, వంచన అనేటువంటి దానికి పెట్టింది పేరుగా మారినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక్కరు అనేటువంటిది మనకి తెలుసు. అందువలన అటువంటి వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేటువంటిది చూస్తే నా అభిప్రాయం ప్రకారం ఆయన తెలుగుదేశంలో అయితే చేరేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకోను. మరి ఒకవేళ ఆయన మనసు మారింది కనుక శ్రీనివాస్ చౌదరి గారు లాంటి వాళ్ళు ఆయన ఆహ్వానిస్తారేమో తెలియదు. ఇప్పుడున్నటువంటి అవకాశాలు మాత్రం విజయసాయి రెడ్డి గారు అన్నారు కదా సార్, చంద్రబాబు నాయుడు యాక్చువల్ గా అయితే నాకు దూరపు బంధువు అవుతాడని కూడా. అదే అందుకని మరి ఒకవేళ తెర వెనకాల అట్లాంటివి ఏమన్నా జరిగాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే ఇలాంటి వాళ్ళు అవసరం అని చెప్పేసి ఏమన్నా తెలుగుదేశం భావిస్తుందో మనకైతే తెలియదు. ఏదైనా తెర వెనకాల జరిగేటువంటివి తెర ముందుకు రావడానికి పెద్ద టైం పట్టదు. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ఏకంగా తెలుగుదేశంలోనే చేస్తారు. గతంలో చూసాం కదా, కొంతమంది వైసీపీకి రాజీనామా చేసినటువంటి వాళ్ళు, అదే విధంగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి వాళ్ళు బీజేపీలో చేరి మళ్ళా అదే అక్కడి నుంచే సభ్యత్వం పొందినటువంటి చూసాము. అందుకని ఒకవేళ ఇవాళ అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ 6 నెలల తర్వాత, ఇండియా కూటమి 6 నెలల తర్వాత జరుగుతున్నటువంటి భిన్నమైనటువంటి చర్చను చూసినప్పుడు తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ లేకపోతే జనసేనను తయారు చేసేటువంటి ఒక క్రమంలో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకునేందుకు ఏదైనా ఒక ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు డెఫినెట్ గా వస్తాయి. అయితే ఇవన్నీ కూడా తొందరపాటు కంక్లూజన్స్ కి రావడం తొందరపాటు అవ్వచ్చు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా తీరుతెన్నులు చూస్తే మాత్రం అలాంటి ఒక ప్రయత్నం ఉందనేది నా అభిప్రాయం. అందువల్ల ఆయన డెఫినెట్ గా ఏదో ఒక పార్టీలో చేస్తారు. రెండోది, గడిచినటువంటి కాలం మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లేదా ఆ తర్వాత పదవి పోయిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి గారికి బీజేపీతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా మనకు తెలిసిందే. అందువలన బీజేపీలో అయినా చేరొచ్చు, జనసేనలో అయినా చేరొచ్చు, లేదు ఇవన్నీ ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అని చెప్పేసి తెలుగుదేశంలో చేరినా కూడా ఆశ్చర్యం లేదనేది నా అభిప్రాయం. చేర్చుకుంటారా, చేర్చుకుంటే ఏ విధంగా వాళ్ళు సమర్పించుకుంటారు. కోటేశ్వరరావు గారు ఆయన ఢిల్లీలో ఉండి ఆయన ఒక పొలిటికల్ దాన్ని ఏమంటారు, బ్రోకరేజ్ అంటే బాగోదేమో కానీ సార్ట్ ఆఫ్ లాబింగ్ అయితే కనుక గట్టిగా చేశారు. ఆయన దాన్ని ఫుల్ టైం జాబ్ లాగా పెట్టుకున్నారని అందరికీ తెలిసిందే. ఆయన డైలీ బేసిస్ మీద ఎప్పుడు అమిత్ షా గారితో కూడా ఇంటరాక్ట్ అవుతారు అన్నట్టుగా ఆయన ఎప్పుడు ఎక్స్పోజ్ చేసుకుంటారు, ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. కాబట్టి బీజేపీ ఒకవేళ, నేను కూడా అదే అనుకున్నాను, కాస్త టైం తీసుకొని అంతా సర్దుమణిగిన తర్వాత బీజేపీలో చేరడానికి ఆయన మొగ్గు చూపొచ్చు, ఒకవేళ ఇఫ్ హీ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ ద పాలిటిక్స్. సెకండ్ థింగ్ ఈజ్, ఫస్ట్ డౌట్ రైజ్ అయింది ఏంటంటే, ఈజ్ హీ గోయింగ్ టు బికమ్ అప్రూవర్ ఇన్ ద జగన్ మిస్అప్రోప్రియేట్ కేసెస్, ఈ ఏవైతే అసెట్స్ కేసు ఉందో దాని ద్వారా ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఇంప్లికేట్ చేయడానికి ఏమన్నా స్కోప్? ఎందుకంటే ఆయన అచ్చు తెలుగులో రాశాడు, ఆయన అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా పెడతాడు. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నా. కాంట్రాస్ట్లో వెరీ నెక్స్ట్ పేరాలో నాకు ఎటువంటి కుటుంబపరమైనటువంటి వ్యతిరేకత లేదు చంద్రబాబు నాయుడుకి, బట్ పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందన్నట్టుగా చెప్తున్నాడు. ఎప్పుడు మరి ఇంతకుముందు నేను వినలేదు, నేను ఆయన నోటి ద్వారా. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు అనేటువంటిది ముందు మనం గమనించాలి. అందువలన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించేటువంటి వాళ్ళు ఉంటారనేటువంటిది మనకు తెలిసిందే. మనం ఒకసారి చరిత్రకి వెళ్ళేట్లయితే, జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయే ముందు జార్జ్ ఫెర్నాండెజ్ అనేటువంటి ఒక పెద్ద మనిషి భయంకరంగా పార్లమెంట్లో, లోక్సభలో ఆ ప్రభుత్వాన్ని సమర్థించి తెల్లవారేసరికి ఫిరాయించినటువంటి పరిస్థితి చరిత్రలో మనకు నమోదైంది. అప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ అంటే ఒక పెద్ద క్రేజ్ జనానికి, ఎందుకంటే ఒక సోషలిస్ట్ గా ఎన్నో వలువలకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది అప్పుడు పేరు. అలాంటి వ్యక్తి
ఆ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని మామూలుగా సమర్థించడం కాదు, సమర్థించి వెంటనే ఫిరాయించినటువంటి మనం చూసాం. అటువంటి చరిత్రని చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, ఈ విధమైనటువంటి దానికి పాల్పడటంలో ఆశ్చర్యం లేదు. అది జరుగుతుందా లేదా అనేటువంటిది నేనైతే చెప్పలేను, కానీ జరగదు అని కూడా నేను చెప్పడానికి సిద్ధం కాదనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీ దృష్టికి వచ్చిందా? ఈజ్ ఇట్ నాట్ ఏ బిగ్ రెవల్యూషన్ ఇన్ పాలిటిక్స్? ఏంటి, టీడీపీ ఏమన్నా బ్యాక్ డోర్ నుంచి ఏమన్నా లాబియింగ్ చేసిందా విజయసాయి రెడ్డి గారిని? అందులో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు, అది కూడా అందరూ గమనించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాడు. ఈయన ఏం జరుగుతుంది? సురేష్ గారు, మీకు 24/7 వీక్షకులకి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత బాజీ గారికి, అలాగే జనసేన మిత్రులు కూడా అందరికి కూడా శుభ సాయంత్రం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ త్రిశంక స్వర్గంలో ఉందా? ఇదొక గేమ్ ప్లానా, మాస్టర్ మైండా? అనేక అంశాలపైన విశ్లేషకులు రకరకాలుగా స్పందిస్తున్నారు, ట్విట్టర్లోను అలాగే మీడియాలో. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయంలో కావచ్చు, నేల చరిత్రలో కావచ్చు, అని ఎప్పుడు నెంబర్ 2ని, నెంబర్ 1 జగన్మోహన్ గారు అయితే ఈ నెంబర్ 2, ఏ కేసుల్లో కూడా నెంబర్ 2. సో ఈ విధంగా అంత ఫెవికాల్ బాండింగ్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సొంత చిన్నాన్నను పోగొట్టుకున్న ఈయన నిలబడటంగా, అలాగే ఉత్తరాంధ్ర సామ్రాజ్యానికి సామంతరాజం చేశాడు, అలాగే ఢిల్లీలో ఇంతకుముందు మీరు చెప్పినట్టు బాగా లాబీయిస్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఏ విషయం జరగాలన్నా మౌత్ పీస్ మొత్తం కూడా ఢిల్లీలో నడిపేది ఈయన. ఇటువంటి వ్యక్తి సడన్లీ నిర్ణయం తీసుకున్నారు అంటే కొంత విశ్లేషణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే కేసులు పరంపర ఒకటై ఉండొచ్చు. 2, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కనుసూపు మేళలో కనబడట్లేదు. ఆ పార్టీ ఏంటి, అధ్యక్షుడు ఉంటాడా, ఆ నిర్ణయాలు ఎట్లుంటాయి, అవి మళ్ళీ పూర్వవైభవం వస్తుందా అంటే, మా ఊర్లో కుంటోడు అంజనం కనంలో నుంచి లేస్తే మనిషిని కాదనే విధంగా చెప్పుకుంటాను తప్ప, కనుచూపు మేళల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకునే అవకాశాలు లేవు. ఈ వెంటనే అయోధ్య రామరెడ్డి కూడా రాజీనామా చేశారు, మీకు 10 నిమిషాల గ్యాప్లో 5 రాజ్యసభ మెంబర్లే. అయితే మీరు అన్నట్టు నేను రాజకీయాలు వ్యక్తిగతంగా తీసుకొని రాజీనామా చేస్తున్నాను, ఎవరి బలంతో లేదు, ఎవరి ప్రోద్బలం లేదు, నా ఏ యొక్క డబ్బు పిచ్చి లేదు, నేను ఏ పార్టీలో చేరను, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, చిలక పలుకులు వినడానికి కూడా బాగానే ఉంటాయి. కాకపోతే చివరికి ప్రశ్న ఎక్కడో చాగుతుందంటే, ఎన్నో రకాల ఉంటుందని అధికార భోగభాగ్యాలు అనుభవించిన వ్యక్తి, ఒక అడవిలో సింహం, అన్ని రకాల మాంసాలు తిన్న రక్తరుచం కలిగిన సింహం, లేదు రేపటి నుంచి నేను శాఖాహారి అయిపోతానంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్ర రాజకీయాల్లో భాగంగా కొంతమందిని పార్టీ నుంచి దూరం చేసి బీజేపీకి దగ్గర చేసి, ఆడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో చక్రం తిప్పించి మళ్ళీ పూర్వవైపు తెచ్చుకోవడం కోసం మోడీకి దగ్గరయ్యి ఆంధ్ర రాష్ట్రంలో చక్రం తిప్పాలన్న ప్లాన్ ఉండాలి. లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్టా అంటే ఇండియా గవర్నమెంట్లో ఎట్టా బలం లేదు కాబట్టి కొంత మీ కేసులు ఎదుర్కోలేము, ఏ పార్టీ మాకు అండ నిలవదు, మేము జవసత్యాలు కోల్పోయాము, మాకు అధికారంగా అండలేదని రాజీ ప్రయత్నాలకైనా మార్గం వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ 2 యాంగిల్లో నాకు కనబడుతుంది. 1, బీజేపీ ద్వారా బలపడాలనే ఆలోచన. 2, నా కేసుల నుంచి బయటపడాలంటే నేను ఎక్కడో చోట ఎక్కడ ఎక్కాలో ఎక్కడ తగ్గాలనే టైప్లో తగ్గి కొంతమందిని పెద్దలని ఆశీర్వాదం చేసుకొని, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడు, చంద్రబాబు నాయుడు దూరం బంధువు, సురేష్ గారు మా ఇంటి ఎదురుగా ఉంటారు, కోటేశ్వరరావు గారు మా పక్కన ఉంటారు, బాజీ గారు అయితే నా వెనకనే ఉంటారు అని చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతాయా లేదా అనే విషయం పైన నేచురల్ గా రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది కామన్ కోర్ట్. అయితే తెలుగుదేశంలోకి వస్తారని నేను అనుకోవడం లేదు, రాను కూడా. అయితే పార్టీ పరంగా నేను జోసి చెప్పలేదు, పార్టీ పరంగా పూర్తిగా జవసత్యాలు కోల్పోయింది. యాక్చువల్గా దీన్ని ఎక్కువ నేను ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు, బట్ సూటిగా మీరు టీడీపీలోకి వచ్చే అవకాశం లేదన్నారు కాబట్టి మీకే ప్రశ్న. కూటమి, టీడీపీ నేతృత్వంలోని కూటమికి తెలియకుండా, కూటమి పెద్దల యొక్క అనుమతి లేకుండా, లేదంటే కేవీఆర్ కర్నాటి వెంకటేశ్వరరావు, ద ప్రీవియస్ ఓనర్ ఆఫ్ KSPL,
కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ వాళ్ళు వెళ్ళి అతనికి మళ్ళీ అతని వాటాలు అతనికి ఇచ్చేస్తాము. ఎవరు? విజయసాయిరెడ్డి గారి వియ్యంకుడి బంధువుకు సంబంధించిన శరత్చంద్రారెడ్డి కూడా ఉన్నాడు దీంట్లో అక్యూజ్డ్గా, విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు అక్యూజ్డ్గా. వీళ్ళిద్దరూ ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఆయన వాటాలు ఆయనకి ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన డీల్ కుదుర్చుకున్నాడంటే కూటమి యొక్క ఆమోదం లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. కాబట్టి మీరు టీడీపీలోకి రాడు అనే దానికైతే కనుక ఇక్కడ మ్యాచ్ అవటం లేదు. అంటే టీడీపీలోకే రావాలని రూల్ లేదు. నేనేమంటున్నానంటే కూటమితో ఆల్రెడీ కొంత సంప్రదింపులు జరుగుతున్నాయని దీన్ని బట్టి ఎస్టాబ్లిష్ అవుతుంది. 4 రోజుల క్రితం అది, ఇప్పుడు ఇది. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వేలో నేను కూడా చెప్పకముందే మీరు నన్ను ప్రశ్నించారు. నేను మొదటే ఒక మాట వాడా, రక్తం మరిగిన పులి రేపటి నుంచి నేను శాకాహారం తింటానంటే నమ్మే పరిస్థితులు జనం లేరు అన్నారు. రాజకీయ ఆగుబోగాయాలు అనుభవించి వేల కోట్ల రూపాయలు చూసి విత్తనాలు నాటే దాంట్లో అగ్రగణ్యుడై బ్రహ్మాండంగా సామంతరాజుగా వ్యవహరించిన వ్యక్తి అమాంతంగా నేను అన్ని మానేసి ఇంట్లో కూర్చుంటానంటే ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. టీడీపీలో ఛాన్సెస్ తక్కువ, బట్ కూటమి అంటే ఒక టీడీపీ కాదు కాబట్టి అటు బీజేపీ జనసేన పార్టీ కూడా ఉంది కాబట్టి ఆ రకంగా ఏమన్నా మరి మాట్లాడుకుంటున్నారేమో చూడాలని. ఆయన ఊరికైతే ఉన్నాడు, ఏదో ప్రయత్నం అయితే చేస్తాడు, తనకంటూ ఏదో బలం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడని మాత్రం నాకు నమ్మకం ఉంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటాడా లేదా సొంతంగా బలపడాలని ప్రయత్నం చేస్తాడని కొంచెం టైం చూసి వేచి చూసి నేను తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. పోతే బాజీ గారు, నేను ఇక్కడ ఒక ఎనాలజీ తీసుకురావదలుచుకున్నాను. నాకు ఇప్పుడే అన్ని స్ట్రైక్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ కదా ఇది. లాస్ట్ టైం లండన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక సంచలనం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది. ఇది అంత పెద్ద సంచలనం కాదు, కానీ ఒక పొలిటికల్ షిఫ్ట్కి ఏదో ఒక స్టెప్ ఏమైనా పడుతుందేమో అని అనిపిస్తుంది. అంటే ఎనాలజీ సేమ్ కంపారిజన్. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్లోనే ఉన్నారు, ఈ నెలాఖరు వరకు లండన్లోనే ఉంటారు. మరి ఆయన తర్వాత నంబర్ 2, అఫ్ కోర్స్ నంబర్ 2 మారుతుంటాయి, వైవి సుబ్బారెడ్డి గారు అట్లా ఇట్లా ఇట్లా పక్కన పెడితే ఈయనతో ఆయన కేసుల్లో ఈయనే ఏటుగా ఉన్నారు అన్ని విషయాల్లోనూ. కాబట్టి ఈయన ఏకంగా పార్టీని వదిలేస్తున్నాను అంటే రాజకీయాలంటే పార్టీని వదిలేస్తున్నట్టు ముందుగా. రెండోది రాజ్యసభ సీటుకు కూడా రాజీనామా చేస్తానంటే అది ఆబ్వియస్గా రేపు టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళకి నంబర్ పెరగడానికి ఈతోధికంగా ఇండైరెక్ట్గా ఉపయోగపడుతున్నట్లే. సరే, ఎలా చూడాలి సార్ ఇదంతా? అందుకని ఐ జస్ట్ వాంట్ టు పుట్ ద ఎనాలజీ బిఫోర్ యూ. ముందుగా మీకు సురేష్ గారు, మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇది పెద్దగా ఆశ్చర్యంగా మనం ఒక ఆశ్చర్యగొల్పే అంశం ఏం కాదండి. కారణం ఏంటంటే గత కొన్ని నెలలుగా చూస్తే గనక విజయసాయిరెడ్డి గారి యాక్టివిటీ, విజయసాయిరెడ్డి గారు వైసీపీ వ్యవహారాల్లో అంత పెద్దగా తలదూర్చుకోవటం లేదనేది స్పష్టంగా అర్థమవుతాం. నేనైతే దీంట్లో ఇందాక చౌదరి గారు చెప్పారు, ఏదో కుట్ర కోణం దాగి ఉంది, ఏదో ఒక మతలబు ఉంది అని అన్నారు. నేనైతే అది నేను ఒప్పుకోను. ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకి ఇంటర్నల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల కారణంగా ఆయన కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉన్నారు. అనేకమైన విషయాల్లో ఆయన చురుగ్గా గతంలో లాగా పార్టిసిపేట్ చేయటం లేదు, కౌంటర్స్ ఇవ్వటం లేదు. అనేక సందర్భాలు జరిగినాయి, అనేక సంఘటనలు జరిగినాయి ఎన్నికల తర్వాత. ఆయన కొన్ని సందర్భాల్లో మాత్రమే రియాక్ట్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే లోపాయికారిగా చాలా అంశాలు, మరి ఫైనాన్షియల్ విషయాల్లో కానివ్వండి, లేకపోతే పొలిటికల్ అంశాల్లో కానివ్వండి, ఆయన బాగా మనస్తాపానికి గురైనట్టుగా అర్థమవుతా ఉంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా వ్యవహరించిన మనిషి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి కూడా వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కానివ్వండి, ఒక ఆడిటర్గా ఆయన రాజకీయ నాయకుడు కాదండి. ఈజ్ నాట్ ఎట్ ఆల్ పొలిటీషియన్. అతను ఒక ఆడిటర్, ఒక ఆర్థిక వేత్త, అంతవరకే. కాబట్టి ఇతని మీద ఉన్న నమ్మకంతో పార్టీలో ఉన్న కీలకమైన అంశాలు డీల్ చేసే వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అప్పచెప్పారు. దాని తర్వాత 2 సార్లు ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టారు. ఢిల్లీలో అనేక అంశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి తోటి, కేసులు కానివ్వండి, లేకపోతే అమిత్ షా మోడీ తోటి లైజనింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చక్కబెట్టడం చాలా నేర్పరితనంతో, సహనంతో చేశారు. ఇప్పుడు ఆయన ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్స్లో కొన్ని మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక, మోడీ అమిత్ షా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ఎందుకు ప్రోత్సహించారు, దేంట్లో ప్రోత్సహించారు, ఈ క్వశ్చన్ మార్క్స్.
ఏం ప్రోత్సహించారు? వాళ్ళ పార్టీ వేరు, వీళ్ళ పార్టీ వేరు, రైవల్ పార్టీసు. ఏం ప్రోత్సహించారు ఢిల్లీలో విజయసాయి రెడ్డికి ఎన్నాళ్ళు? ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. అలాగే పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల మిత్రత్వం. ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన మాట్లాడటం కానివ్వండి, లేకపోతే చట్టపట్టలో తిరగటం కానివ్వండి, ఎక్కడన్నా అకేషన్లా కలిసినా కానీ కావలించుకోవటం కానివ్వండి, ఎప్పుడు చూడలే మనం. నేనైతే చూడలే. మీరు మన సభ్యులు ఎవరైనా చూశారో అని తెలియదు నాకు. కాకపోతే మరి చిరకాల మిత్రత్వం ఉన్నవాడు ఎక్కడో చోట కావలించుకోని వాళ్ళు కదా, ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు ఇన్నేళ్లలో. ఆయన కూడా 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో శ్రమిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏ సందర్భంలోనూ ఎక్కడా కూడా ఈయన వెళ్ళి ఆయన కావలించుకున్న మీ చిరకాల మిత్రుల్లాగా కావలించుకొని మరి చేసిన సందర్భం కనపడలేదు. కాబట్టి ఇవాళ ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఎవరు అడిగారు ఈయన ఉందన్నా? ఎవరు అన్నారా? ఎవరు అడిగారా ఇవన్నీ? నువ్వు రాజీనామా చెయ్యి, వెళ్ళిపో, నీకు వ్యక్తిగత కారణాలు ఇవన్నీ చెప్పక్కర్లా. ఇవన్నీ చెబుతున్నావంటే రేపు డెఫినెట్ గా నువ్వు ఈ కూటమిలోకి వెళ్తున్నావు అని అర్థం. మనకు మెసేజ్ ఇస్తున్నాడు ఆయన క్లియర్ గా, మనం అర్థం చేసుకోవాలా. జనసేన చిరకాల మిత్రుడు కాబట్టి జనసేనలోకో, ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి చంద్రబాబు పక్కలోకో, లేకపోతే బీజేపీ అమిత్ షా మోడీ ప్రోత్సహించారు కాబట్టి డైరెక్ట్ గా ఢిల్లీతో లైజనింగ్ ఉంది కాబట్టి ఢిల్లీకో వెళ్తారు. ఆయన వ్యవసాయం చేసుకోరు. నాట్లు వేయడం తెలుసా ఆయనకి? కోత పోయడం తెలుసా? ఒక ఎకరానికి వడ్లు ఎంత పండుగ తెలుసా? చెప్పండి. ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టి మాట్లాడటం అంశాలే కానీ ఏమీ లేదండి. ఖచ్చితంగా ఏదో కొద్ది రోజులు అలా అవేర్నెస్ లో ఉండి తర్వాత ఖచ్చితంగా వీళ్ళ గూట్లోకే వస్తాడు. ఈ కూటమి గూట్లోనే దూరతాడు. ఏదో ఒక ఇప్పుడు అనుకూలమైన సమయం కాదు. కొద్ది నెలల తర్వాత ఏ గూట్లోకి వెళ్ళాలా, ఏ ఒళ్ళో పడుకోవాలా అనేది నిర్ణయం తీసుకొని పడుకుంటాడు. తప్పించి వేరే ఏం లేదండి. నా అబ్జర్వేషన్ అంతవరకే. కాకపోతే ఆయన మీద ఉన్న కేసులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో లైజనింగ్ లో నడిపిన వ్యవహారాలు కానివ్వండి, ఎటుగా అనేక అంశాలు ఉన్నాయి. అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసుల భవిష్యత్తు ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైల్లో పడితే ఆయనతో పాటు ఈయన జైల్లోకి వెళ్తాడా? ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. కాలం నిర్ణయిస్తుంది. లేదా ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ పెద్దల యొక్క మళ్ళీ వాళ్ళ యొక్క ప్రసన్నం కోసం చేస్తున్నాడా? ఇవి కూడా ముఖ్యమైన అంశాలు. రాజకీయాల నుంచి తప్పుకోవటం అనేది కరెక్ట్ కాదండి. ఆయన చెప్పే మాటల్లో వాస్తవం లేదు. ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటారు. ఓకే వేణుగోపాల్ గారు, ఎయిదర్ ఆఫ్ దీస్ ఛాన్సెస్ అనమాట. ఒకటి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు కదలిక మొదలైందని ఒక సిగ్నల్ రావడం ద్వారా, ఎందుకంటే ఆయనకి సెంటర్తో ఉన్నటువంటి అసోసియేషన్ తెలియంది కాదు. మరి ఎందుకంటే దానికి ముందే ఇది చూసాం కూడా, కేఎస్పిఎల్కి సంబంధించిన వాటాలు నేను అసలు కేవీ రావు అంతు చూస్తా అన్నాడు. ఈ కేసులు వీగిపోయినా కానీ నేను కేవీ రావుని వదిలిపెట్టను, కర్ణాటి వెంకటేశ్వరరావుని నేను వదిలిపెట్టను అన్నాడు ఈయన. ఇది 10 రోజుల క్రితం కూడా అనలే ఈ మాటని. అదే కేవీ రావుతో మొత్తానికి డీల్ సెట్ చేసుకున్నారని వార్తలు వచ్చి మనం డిబేట్ కూడా చేసాం దాని మీద. 4 రోజుల తర్వాత ఇది, లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది, లేదా ఇంకొక యాంగిల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే ఈయన ఏమన్నా బీజేపీ కూటమిలోకి, ఇంకా బీజేపీ అని చెప్పలేం కానీ అవకాశం ఎక్కువ ఉంది ఆయనకున్నటువంటి ఇంటరాక్షన్తో, బీజేపీలోకి చేరటం పంపించడం ద్వారా ఏమన్నా ఒక సేఫ్ సైడ్ కోసం ఒక లైజింగ్ డైరెక్ట్గా చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలా? అందులో మీ నాయకుడితో అసలు చిరకాల ఫ్రెండ్షిప్ ఉందట. ముందుగా 24/7 యాజమాన్యానికి, మీకు ప్రేక్షకులకి, ప్యానల్లో పాల్గొనే పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలండి. ఈ పరిణామం దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి పెద్ద దెబ్బ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన సహజంగా ఏటూగా వాళ్ళ ప్రపంచంలో ఏటూ అంటే ఎవరనంటే విజయసాయి రెడ్డి అంటారు. అదేవిధంగా ఆయనకి విజయసాయి అనే పేరు తీసేసి సూట్ కేసులు రెడ్డి. ఈ రెండు కూడా గత 5 సంవత్సరాలు కాదు, గత కొంతకాలం నుంచి మనం వింటున్నటువంటి పరిస్థితులు. ఇకపోతే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జేబులో మనిషి. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడు. ఆ ఆర్థిక సామ్రాజ్యానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధిపతి అయితే, దానికి కింద ఉన్నటువంటి
మరి ఈయన సలహాలు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి మంత్రి గారు విజయసాయి రెడ్డి గారు. మరి వీళ్ళందరూ కూడా మరి లక్షల కోట్ల అవినీతి కేసులో ముద్దాయిలుగా జైలు శిక్ష అనుభవించి మన దౌర్భాగ్యం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దౌర్భాగ్యం ఏంటంటే 5 సంవత్సరాలు మరి ఒక ఆర్థిక నేరస్తుల యొక్క సమక్షంలో ఆయన ఎంపీగా, ఈయన ఒక ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడమే దౌర్భాగ్యం. అది ఒక్కొక్కటిగా అదే వర్షం పడేటప్పుడు మబ్బు విపరీతంగా పట్టిన తర్వాత, వర్షం పడిన తర్వాత ఎలా అయితే విడిపోతాయో ఆ విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కానీ ప్రజలకి ఒక మంచి సంక్షేమ ప్రభుత్వాన్ని అందించాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ 7 నెలల పరిపాలనలో మరి ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఏటుగా ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడు చాలా వరకు తప్పించుకున్నటువంటి పరిస్థితులు, అటు ఆయన కానీ ఇటు ఈయన కానీ ఇద్దరు కూడా గత 5 సంవత్సరాలు కూడా తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే వాళ్ళ కేవీ రావు గారు అప్పుడు సీపోర్ట్ లో కానీ షీజ్ ద షిప్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వార్నింగ్ తో అవనవండి, లేకపోతే ఈ లిక్కర్ కేసుల విషయంలో అవనవండి, అల్లుడి గారి విషయంలో అవనవండి, ఈ రకంగా ఈ 7 నెలల్లో కూడా చట్టం ఎవరి పక్కనంటే బిగిస్తున్నారు, మొత్తం కూడా ఈ ఆర్థిక నేరస్తుల చుట్టూ కూడా బిగిస్తున్నారు. అదేమనంటే అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెడ్ బుక్ కాదండి, లోకేష్ గారు ఏమన్నాడంటే చాలా స్పష్టంగా చెబుతున్నాడు, రెడ్ బుక్ లో అండర్లైన్ ఉండే ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఈ అవినీతి, అన్యాయాలు, అక్రమాలు చేసినటువంటి వ్యక్తులకి అండర్లైన్ చేసుకున్నాం, మేము ఒక పుస్తకంలో పెట్టుకున్నాం తప్ప అది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. మరి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి మరి తొగ్లక్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని, అంబేద్కర్ గారైనటువంటి మరి రచించినటువంటి రాజ్యాంగాన్ని మేము ప్రజలకు అందిస్తామనేటువంటి దృఢమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి ఏటు మరి పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వ్యవసాయం చేస్తా అన్నాడు, నవ్వు వస్తుంది. ఎందుకంటే రఘువీరారెడ్డి గారు చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడంటే సంతోషం. ఎందుకంటే ఆయన పల్లెటూరులో పుట్టి ఆయన వాటికి కూడా మరి ట్రాక్టర్ తోలుతా మరి కుప్పనూర్పుల్లో అవన్నీ కూడా చూస్తుంటే ఒక వ్యవసాయదారుడుగా కనుక ఈయన ఎక్కడండి, ఈయన అంచేపు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలో సూట్ కేసులు పోయటం, ఆయన సూట్ కేసులు ఎలా దాయాలనేటువంటి ఒక సాహిత్యం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక్కసారిగా మేకతోలు కప్పుకున్నటువంటి పులిని ఎవరైనా నమ్ముతారా? ఈ ప్రపంచం నమ్మిద్దా? కాబట్టి ఆయన యొక్క మాటలు గాని, ఆయన యొక్క వేషాలు గాని ఇదంతా కూడా వేణుగోపాల్ గారు చూడండి, ఒకవేళ ఆయన జనసేన పార్టీలోకి వస్తున్నాడేమో. అక్కడికే వస్తున్నా. ఒకానొక టైంలో ఈ ఆర్థిక నేరస్తుడు ఏటు అసలు జనసేన పార్టీయే కాదు, పవన్ కళ్యాణ్ ఏదో సినిమాల్లో వేసుకున్నటువంటి ఒక యాక్టర్, ఆయన ఏం చేస్తాడు? ఈ రాజకీయం అంటే మేము తలలు పడిపోయి నా బొచ్చంతా తెలబడిపోయింది, మరి మేము పరిపాలించేటువంటి పరిపాలన కన్నా ఈ సినిమా యాక్టర్ పరిపాలిస్తాడా అని చెప్పి ఎగతాళి చేసిన మాటలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఎవరో మర్చిపోవాలా. కాబట్టి మీరు ఏదైతే ముందు ప్రశ్నలు వేస్తున్నారో, ఏ పంచకు చేరతారని అనుకుంటున్నారో, కానీ ఆ పంచకు చేరేటువంటి పరిస్థితి ఒక ఉక్కు చట్రం లాంటి, నేను చెప్పాను కదా ఇందాక, ఈ 3 వ్యక్తులు ఉన్నటువంటి ఒక చట్రం లాంటి కూటమి ఉంది. ఈ కూటమిలోకి రావాలి అని అంటే అంత ఆషామాష్యమైనటువంటి వ్యవహారం కాదు. ఒక అవినీతి మీద యుద్ధం చేస్తుంది ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి. ఇవాళ ఈ అవినీతి పరుల్ని దగ్గరికి చేర్చుకుంటే రేపు పొద్దున ప్రజలతో మరి 11 సీట్లకి పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇవాళ మళ్ళా కూటమికి రాకూడదు అని చెప్పి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా దూరంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో అధినాయకులు ఉన్నారు. కాబట్టి మనం ఎవరం కూడా ఏదో పంచలో చేరతాడు అనుకోవద్దు. కానీ మన లోకేష్ గారు రెడ్ బుక్ లో అండర్లైన్ చేసుకున్నట్టుగా చట్టం తన పని తాను చేసుకుపోతే తప్పకుండా అన్యాయం అక్రమం చేసినటువంటి విజయసాయి రెడ్డిని చట్టం వేణుగోపాల్ గారు, జనసేన పార్టీకి ఇప్పటి వరకు అధికారం రాలేదు, ప్రస్తుతం అధికారంలో భాగం పంచుకుంటోంది, ప్రస్తుతానికి క్లీన్ గా ఉంది. మీరు అలా క్లీన్ గా ఉండండి, ఎవరినో ఆపాదించేసుకుంటారు ఎందుకు? నిన్నగాక మొన్న వైజాగ్ విశాఖ డైరీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద అక్కడ కేసులు నమోదైతే అతను ఏ పార్టీలో చేరాడు? బీజేపీలో జాయిన్ అయ్యాడు, చేర్చుకున్నారు. కాబట్టి మీరు మీ వరకు సర్టిఫికేట్ ఇచ్చుకోండి, పక్కన బీజేపీకి టీడీపీలకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగని మీరు కూడా తక్కువ తినలేదండి, మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా అన్ని రకాలు స్టార్ట్ చేశారు. మీరు చేర్చుకున్న వాళ్ళని కనుక చూస్తే వాళ్ళ ట్రాక్ రికార్డులు ఈవెన్ కింద క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాము, టీడీపీ వైపు నుంచి అలాగే జనసేన క్యాడర్ నుంచి కూడా.
అవన్నీ కూడా త్వరలోనే ఎలాంటి మచ్చ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఏ రకంగా రాజకీయంగా అలా దూరంగా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉండి వాళ్ళకి ప్రాధాన్యత తగ్గించుకుంటూ ఈ పార్టీ ముందుకెళ్ళింది కాబట్టి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ ప్రపంచానికి తెలిసినటువంటి ఒక ఆర్థిక నేరస్తుడిని పంచను చేర్చుకునే పరిస్థితి వస్తే తప్పకుండా కూటమి నాయకులు ఆలోచనలో ఉంటారు. మేమైతే మా పంచం చేరతాడని మేము అనుకోము, అదే విధంగా కూటమిలో వస్తాడనుకుంటానికి అధినాయకులు అందరూ కూడా ఆలోచనతోనే ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని మేము ఒప్పుకోం. భవిష్యత్తు చూద్దాం, తర్వాత ఇంకో డిబేట్ మీరు ఎట్లాగో పెడతారు, మేము ఎలాగో చెప్తాం కాబట్టి ఇప్పుడు ఆ డిబేట్ లో మీరే ఒప్పుకుంటారు? బీజేపీలో జైలు కనపడతాడు ఆయన, మనం ఇట్లాగే మాట్లాడుకుంటాము, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పాయింట్లు మళ్ళీ ప్రస్తావనకు వస్తాయి. ఎందుకంటే మీ అందరితో సంప్రదించి విజయ డైరీ విశాఖ డైరీ చైర్మన్ మీద వచ్చినటువంటి అభియోగాలు నమోదైన 4 రోజుల్లోనే బీజేపీ పార్టీలో చేర్చుకుందా? మీ అందరిని సంప్రదించిందా? టీడీపీని కానీ లేదంటే కానీ జనసేన పార్టీని? కాబట్టి అటువంటి ఆ వ్యక్తినే జాయిన్ చేసుకున్నప్పుడు విజయసాయి రెడ్డిని జాయిన్ చేసుకోవడం అనేది అసలు ఎవరికి కూడా సర్ప్రైజే కాదు. చాలా ప్రస్తుతానికైతే ఆయన ఏ పార్టీలోనూ ఉండను, లేకపోతే జాయిన్ అవ్వను, పాలిటిక్స్ దూరం అంటున్నాడు. కానీ చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ.